వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో కరెంట్ అఫైర్స్లో కొన్ని టాపిక్స్ చూద్దాం. అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్ అధికారికంగా అవతరించింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అధ్యక్షుడు జో బైడెన్ 2024 డిసెంబర్ 24న ఆమోదం తెలిపారు. అమెరికా అధికారిక గుర్తుపై బాల్డ్ ఈగల్ చిత్రాన్ని 1782 నుంచి వినియోగిస్తున్నారు. అయితే ఆ పక్షిని ఇప్పటి వరకు అధికారికంగా జాతీయ పక్షిగా ప్రకటించలేదు. తాజాగా అధ్యక్షుడి ఆమోద ముద్రతో బాల్డ్ ఈగల్ అమెరికా జాతీయ పక్షిగా గుర్తింపు పొందింది. నెక్స్ట్, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమ నౌక బగబగ మండే సూర్యుడికి అత్యంత చేరువగా వెళ్ళి అక్కడి నుంచి సురక్షితంగా వెలుపలికి వచ్చింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి వ్యోమ నౌకగా రికార్డు సృష్టించింది. సూర్యుడిపై పరిశోధనల కోసం పార్కర్ సోలార్ ప్రోబ్ను 2018లో నాసా ప్రయోగించింది. 7 ఏళ్లు పనిచేసేలా ఈ వ్యోమ నౌకను రూపొందించారు. తొలిసారి 2021 ఏప్రిల్ 28న కరోనాలోకి ప్రవేశించింది. డిసెంబర్ 24న మాత్రం ఇంతకు ముందెన్నడూ లేనంత దగ్గరగా వెళ్ళింది. సూర్యుడికి భూమికి మధ్య దూరం 1 మీటరు అని భావిస్తే పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడికి 4 సెంటీమీటర్ల మేర చేరువగా వెళ్ళింది. కరెంట్ అఫైర్స్లో ఉన్న మరొక అంశం, ఆర్థిక రంగంలో కృత్రిమ మేధస్ అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను బాధ్యతాయుతంగా నైతికతతో తీసుకొచ్చేందుకు ఒక నియమావళిని అభివృద్ధి చేయడానికి 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 డిసెంబర్ 26న ప్రకటించింది. దీనికి ఐఐటి బాంబే ప్రొఫెసర్ పుష్పక్ భట్టాచార్య నేతృత్వం వహించనున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.